గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం త్వం భక్తానాం ఏకదంతముపాస్మహే. 2024 ఆగస్టు నెల 15 నుండి 31 వరకు కన్యా రాశి ఫలితాలు. కన్యా మిథునయోర్బుధ. కన్యా మిథునాలకి బుధుడు అధిపతి. ఈ బుధుడు బాగాలేడు. ఈ రాశి వాళ్ళకి రాహువు, కుజుడు, తర్వాత బుధుడు, కేతువు, ఈ గ్రహాలు బాగాలేవు. శని, రాహు, కుజుడు, బుధుడు, కేతువు, ఈ 5 గ్రహాలు కూడా బాగాలేవు. ఈ 5 గ్రహాలు బాగుండకపోతాన సమస్యలు ఏమిటాయంటే శని వల్ల అనవసరమైన దండగమారి ఖర్చులు. ఈ శని ఉండటం వల్ల ఏదైనా దెబ్బలు తగలటానికి అవకాశం ఉంది. తర్వాత మీకు నష్టం రాబోతుంది అని శని ముందుగా ఎప్పుడు మీకు చెబుతాడు. అది గుర్తుపెట్టుకోండి. చెమ్ముతో నీళ్లు పట్టుకొని వెళ్తున్నాం అనుకోండి, జర్రం నీళ్లు పోతాయి కింద. ఇది అపశకునం కింద లెక్కేసుకోవాలి. మరి ఇంట్లో పొయ్యి దగ్గర ఆడవాళ్ళు పొయ్యి ముట్టించినా కూడా ఏ రవ్వ వచ్చి గుడ్డ మీద పడి సన్న బెల్లం పడుతుంది, కాలుతుంది. అప్పుడు శని పట్టబోతున్నాడు అని, శని వల్ల నష్టం జరగబోతుందని తెలుస్తుంది. మనం వెళ్ళేటప్పుడు ఏ చిన్న మేకో పట్టుకొని గుడ్డ చిరుగుతుంది, అప్పుడు శని పట్టబోతున్నాడు అని అర్థమవుతుంది. ఎవరైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు ఎదురుకుండా వచ్చి నువ్వు ఎక్కడికి పోతున్నా అని అడిగితే శని పట్టబోతున్నాడు, లేకపోతే ఉండు నేను కూడా వస్తానంటే శని పట్టబోతున్నట్టే. ఎవరైనా శనిగాళ్ళగా ఎమ్మడబడ్డాడు అనుకుంటారు. ఈ శని వల్ల ఇట్లాంటి సమస్యలు వీళ్ళకి బాగా ఎక్కువగా ఉంటాయి. శని, రాహువు, కుజుడు, మరి ఈ గ్రహాలు బాగుండకపోతాన రవి మాత్రం ఏకాదశంలో మంచి బలంగా ఉన్నాడు. ఈ రవి బాగుండటం చాలా మంచిది. శని, రాహువు, కుజుడు, కేతువు, ఈ 4 గ్రహాలు మాత్రం బాగాలేవు. కాబట్టి ఈ రాశివాళ్ళు ఈ 4 గ్రహాలకి జపం చేయించుకోవటం చాలా మంచిది. అయితే ఎప్పుడు కూడా కాలమెంత ఉదార కాపాడినను కానీ ధాత్రిలో అది చూడ దక్కబోదు. కాలం ఎంత మంచిదైనా కూడా ప్రాణం పోయేటువంటి టైంలో ఎంతమంది డాక్టర్లున్నా, ఎంతమంది ఏం చేసినా ఏమీ ప్రయోజనం ఉండదట. కాలమెంత వృధా కాపాడనను కానీ కాలమే పొద్దు నిలవబోదు అని. కాబట్టి ఇవి మంచి రోజులు. ఈ మంచి రోజులు దైవాన్ని పూజించడానికి మంచి రోజులు. ఇటువంటి రోజుల్లో ఎటువంటి దోషాలున్నా కూడా పోవటానికి అవకాశం ఉన్న రోజులు మంచి రోజులు. ఎటువంటి మంచి రోజులు అంటే, ఎందుకంటే చెట్లు చిగిర్చి పూలు పూసినాయి, కాయలు కాస్తున్నాయి. ఇటువంటి సమయం చైత్రమాసంలో చిగిర్చి పూలు పూసినాయి, ఇప్పుడు కాయలు కాస్తున్నాయి. ఈ కాయలు మనకు తినడానికి ఉపయోగపడాలంటే ఆ మొక్కల్ని జాగ్రత్తగా పెంచుకోవాలి, కాయలు కాసేటట్టుగా చూసుకోవాలి. అట్లా చూసుకోవాలంటే మనకు మంచి ప్రవర్తన, మంచి బాధ్యత కావాలి. మధ్యాహ్నం పూట నిద్రపోవటము, తెల్లారి 9 గంటల దాకా నిద్ర లేవకపోవటము, లేచి కూర్చొని బద్ధకంగా ఉండటము, ఇట్లాంటివి ఎవరైతే చేస్తారో వాళ్ళకి నష్ట కష్టాలు ఎక్కువ. ఈ శ్రావణ మాసం మొత్తం కూడా దేవుణ్ణి ఎంత పూజ చేస్తే అంత మంచిది. శ్రావణ మాసంలో ఎవరైతే లక్ష్మిని, ఈశ్వరుని పూజిస్తారో వాళ్ళకి సమస్త దోషాలు పోతాయి, గ్రహ దోషాలు పోతాయి. ఇందాక చెప్పాను, శివుడికి మహారుద్రం అని చెబుతున్నా. ఆ మహారుద్రం అనేటువంటి పూజ చేస్తాం, అందులో వీడియో పెడతాం. మీరు ఎవరైనా సరే దీనికి డబ్బులు కట్టినా కూడా ఆ వీడియో మీకు చూపిస్తాం. వాట్సాప్లో వీడియో పెడతాం, చూడొచ్చు మీరు. ఈ పూజ చాలా విశేషమైంది కాబట్టి ఇటువంటి పూజలో పాల్గొనండి. మీ గ్రహాల శాంతుల కంటే కూడా ఈ నెలలో దేవతా పూజలు చాలా విశేషమైనవి. ఎందుకంటే రాహు వల్ల నష్టం, మరి కేతువు వల్ల నష్టం. రాహుకేతువులు అంటే మామూలు వాళ్ళు కాదు, సూర్య చంద్రులనే వేధించినటువంటి వాళ్ళు రాహుకేతువులు. పైన కుజుడు బాగాలేడు. తర్వాత ఈ గ్రహాలు ఇట్లా బాగుండకపోవటాన అనవసరమైన సమస్యలు రావడానికి చాలా ఇబ్బందులు కలిగేటువంటి లక్షణాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ రాశివాళ్ళు దేవతారాధన, అమ్మవారి పూజ, ఈశ్వరాభిషేకం చేసుకోండి. ఎప్పుడు కూడా
ఈ నెలలో ఏం చెబుతారంటే ముత్తైదులను పిలుస్తారు. శనగలు ఏం చేస్తారంటే నానబోస్తారు. 1 రోజు 2 రోజుల ముందు నానబోస్తారు. నానబోసిన తర్వాత ఆ శనగలు మొక్కలు మొలుస్తాయి. శ్రావణ భాద్రపదాలు ఎట్లాంటివంటే అనారోగ్యానికి మంచి పేరుట. ఎందుకంటే వర్షాలు కురుస్తున్నాయి, కొత్త నీళ్ళు వస్తాయి, జలుబులు, జ్వరాలు, విరోచనాలు, వాంతులు, రకరకాలైన వ్యాధులు వస్తాయి. ఈ వ్యాధుల వల్ల తిన్న తిండి ఇమడదు. కొత్త నీళ్ళ వల్ల మరి అనేక రకాలైన సూక్ష్మజీవుల వల్ల ఇబ్బందులు వస్తాయి. అందుకోసం ఈ శ్రావణ మాసంలో ఇదిగో పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు, శనగలు 2 రోజులు ముందే నానబోసేవాళ్ళు. నానబోసి ఓ రోజుల్లో నానిన తర్వాత ఆ శనగలు తీసి మూట కట్టి దాని మీద బరువు పెట్టేవాళ్ళు. ఎప్పుడైతే ఆ నీళ్ళన్నీ పోయిన తర్వాత ఆ శనగలు మొక్కలు మొలుస్తాయి. ఆ మొక్కలు మొలిచిన శనగలు దోసెడు ఒక ముత్తైదు పెట్టేవాడు. ఇది తీసుకెళ్ళి వీళ్ళు ఒక్కడే తింటారా, ఇంట్లో ఇంటి లిపాత అందరు తింటారు. ఈ శనగలు పంచితే ఏమిటా అంటే ఎటువంటి అనారోగ్యమైనా పోతుంది. ఇప్పుడు డాక్టర్లు కూడా ఏం చెబుతున్నారు, ఏమైనా పొద్దున్న ఇడ్లీ, అట్టు, పూరి ఇట్లాంటివి తినబాకన్నాయా, మొక్కలు మొలిచిన విత్తనాలు తినమని చెబుతున్నారు. ఈ శ్రావణ భాద్రపదాలంటే పెట్టిన పేరు. అందులో దరిద్రంట శ్రావణ భాద్రపదాలు. పంటలు పండే రోజులు కావు, అన్నీ దొరికే రోజులు కావు, వర్షాలు కురిసే రోజులు, బయటికి పోయి పని చేసుకుంటానికి పని దొరకని రోజులు, డబ్బులు దొరకని రోజులు. ఇటువంటి రోజుల్లో లక్ష్మీ పూజ చేయటం. ఈ శనగలను ఎవరైతే ఈ విధంగా ఉపయోగిస్తారో వాళ్ళకి శనగలు గురువుకు సంబంధించిన వాడు. లక్ష్మి అంటే శుక్రుడు, గురువు కూడా లక్ష్మి కింద లెక్క. గురువు దేవగురువు, శుక్రుడు రాక్షస గురువు. ఇద్దరి వల్ల లక్ష్మి ఐశ్వర్యం వస్తుంది. విద్య వల్ల విద్య యొసగును వినయమునను. విద్య వల్ల వినయం వస్తుంది, మంచి లక్షణం వస్తుంది, అందరితో కలిసి మాట్లాడగలిగిన లక్షణం వస్తుంది, తను బతకగలిగిన లక్షణం వస్తుంది, ఇంకొకళ్ళని బతికించగలిగిన స్వభావం వస్తుంది. అటువంటి రోజులు ఈ శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో ఈ శనగలు చాలా విశేషమైనవి. ఈశ్వరుడు అభిషేకం విశేషమైంది, లక్ష్మీ అమ్మవారి పూజ ఇంకా విశేషమైనటువంటిది. కాబట్టి ఈ రాశివాళ్ళు చాలా జాగ్రత్తగా దేవతా పూజలు చేయండి. మీ యొక్క గ్రహాలు రాహువు, కుజుడు, తర్వాత కేతువు, ఈ గ్రహాలకి జపాలు చేయించుకోండి, దానాలు ఇవ్వండి, అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.